హలో అందరికీ, మీరు చూస్తుంది వంకాయ పచ్చి పులుసు. ఇదొక విలేజ్ వంటకం అని చెప్పొచ్చు, లేకపోతే చాలా అథెంటిక్ వంటకం అని చెప్పొచ్చు. మినిమం ఇంగ్రీడియంట్స్ తోటి ఫుల్ టేస్టీగా ఉండే ఒక ఐటెం ఏదైనా వండుకోవాలి అని అనుకుంటే అది ఇదే. సో ఇంతకుముందు అయితే విలేజెస్లో ఏం చేసేవారంటే కట్టెల పొయ్యి మీద వంట చేసేసిన తర్వాత ఆ బొగ్గుల పైనే ఇలా వంకాయల్ని టమాటోస్ని అట్లా వాటిని బొగ్గుల పైనే బాగా కుక్ చేసేసేటవాళ్ళు. డైరెక్ట్గా చేసి దాని పులుసు కింద ప్రిపేర్ చేసేవాళ్ళు అనమాట. మనకంత ఫీజిబిలిటీ లేదు కాబట్టి నేనైతే స్టవ్ పైన ఆ పని చేశాను. వంకాయలకి మంచిగా కట్ చేసి స్లిట్స్ పెట్టేసి దాంట్లో గార్లిక్ నింపేశాను. దాంతోపాటు టమాటోస్ని కూడా స్టవ్ పైన మంచిగా ఆయిల్ రాసి మగ్గించేసాను అనమాట. తర్వాత దీన్ని చల్లనీళ్ళతో కడిగేసేయాలి. కడిగితే తొందరగా పీల్ వచ్చేస్తుంది. 3-4 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? పీల్ చేసి పక్కన పెట్టేశాను. ఉల్లిపాయ ఒకటి తీసుకొని దాన్ని సన్నగా తరిగి పెట్టేసుకున్నాను ఈ లోపలనే. సో ఈ వంకాయలను చూసారు కదా, మ్యాష్ చేయాలి, కానీ చాలా చాలా వేడిగా ఉన్నాయి. సో నేనేం చేశానంటే వాటిని చల్లారడానికి పక్కన పెట్టేసేసి ఎండుమిరపకాయలను కూడా ఎలానే కాల్చేసుకున్నాను. ఈ జల్లెడ బుట్టలో వేసేసి కాల్చేసాను అనమాట. మంచిగా ఒక 1 మినిట్లో కుక్ అయిపోతాయి. తర్వాత వీటిని మంచిగా రోట్లో వేసుకొని ఉప్పుతో పాటు దంచేసేసుకున్నాను. ఉప్పు జీలకర్ర కూడా వేసాను నేను. సో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఈ మసాలా పౌడర్ బాగా కలిపి పెట్టేయాలి చేత్తోనే. పచ్చి పులుసుకి కలిపేస్తాం కదా, అలాగా కలిపేసి ఇప్పుడు వంకాయ టమాటోలు వేసి నేనైతే మ్యాషర్ తోటి బాగా బ్లెండ్ చేసేసాను. బాగా మిక్సీ వేయొద్దు, మిక్సీ వేసారంటే మరీ పేస్ట్ అయిపోతుంది. సో ఇలా చేత్తో లేదంటే ఇలాగా బ్లెండర్ తోటి, హ్యాండ్ మిక్సర్ తోటి ఏదన్నా బ్లెండ్ చేయండి. తర్వాత దాంట్లో ఉప్పు, రుచికి సరిపడా బెల్లం వేసాను. ఎందుకంటే దానివల్ల ఒక రకమైన కమ్మటి రుచి వస్తుంది అనమాట. ఓకేనా? వీటిని బాగా కలిపి చింతపండు పులుసు పోసేసామంటే అంతే, పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. ఇది రైస్లో బాగుంటుంది, కానీ చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ అల్టిమేట్గా ఉంటుంది. కంపల్సరీగా ఇది ట్రై చేయండి ఒక్కసారైనా సరే. ఈ సీజన్లో బాగా వస్తాయి ఈ నల్ల వంకాయలు. టేస్ట్ బాగుంటుంది, నిలవ ఉంటుంది ఒక 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే. ఓకేనా? పైన కొత్తిమీర వేసుకోండి. నేనైతే కొత్తిమీర వేసాను, కొంతమంది కరివేపాకు కూడా వాడతారు. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్.